కేవలం రైతులనే కాదండి, విద్యార్థులకు గూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు గ్రూప్ ఎగ్జామ్స్ లో రోడ్డు మీదకొచ్చారు. మరి యాస్ ఎ ప్రొఫెసర్ గా మీరు చెప్పండి. నేను గ్రూప్ మిమ్మల్ని ఎగ్జామ్ అడుగుతున్నాను, ఆ! ఆ! ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం రైటా? ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం రైటా? ఉద్యోగాలు కల్పించడం రైటా? ఉద్యోగాలను ఫుల్ స్టాప్ పెట్టడం రైటా? కానీ వాళ్ళు జియో నోటిఫికేషన్ 49 ని యాక్సెప్ట్ చేయట్లేరు గదండీ! ఇప్పుడు అవన్నీ గతంలో జరిగిన నోటిఫికేషన్స్. హ్మ్. జియో 46 అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారం కాదు. హ్మ్. మేము పరిష్కరించి 15,000 మందికి మేము ఉపాధి అవకాశాలు కల్పించాం. దానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఒకటే చెప్తున్నాను, హ్మ్. 10 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగాన్ని నింపకుండా వాళ్ళు తచ్చారం చేశారు. మేము ఉద్యోగాల నోటిఫికేషన్ పూర్తి చేసే ప్రయత్నం చేశాం. ఉద్యోగాలకు సంబంధించిన వెసులుబాటు కల్పించాం. ఈరోజు మేము మేము కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్లో చిన్న మచ్చ చూపెట్టగలుగుతారా? చిన్న లోపం చూపెట్టగలుగుతారా? వాళ్ళ టైంలో మనకి ఉప్పు, బెల్లం, పుస్తకాలు మనకి మనకి ప్యాకెట్లు అమ్మినట్టుగా పేపర్లు అమ్మిలు కదా వాళ్ళు. మనం చూసినాం కదా. వాళ్ళు చేసిన తప్పుల వల్లనే కదా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు నింపలేకపోయినారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు చేసినప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వాలి కదా. చేయలేకపోయింది కదా. వాళ్ళు చేయలేదు, నేను చేశాను. మా చేసిన దాన్ని జీర్ణించుకోలేదు కాబట్టి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు రకరకాల రూపంలో మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చాలా పనిగట్టుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. మా మీద ఉమ్మి వేయడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే. అది ఈరోజు వాళ్ళ మీద పడింది. నిరుద్యోగులు, యువకులు మా మీద ఆశతో ఉన్నారు. వాళ్ళు దాన్ని ఏదో 10 నెలల్లో మా మీదకి రెచ్చగొడదామని ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయిపోయినారు. ఇప్పుడు రైతులకు మీరు అంటున్నారు, మేము రెచ్చగొట్టి చేపిచ్చారని అంటున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు రైతులకి ఉన్న రైతులకే సరిగ్గా రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు. ఇప్పుడు కౌలు రైతులకు, రైతు కూలీలకు ఈ ఎకరానికి 15,000 చొప్పున, అంటే ఏటా 15,000 చొప్పున ఇద్దామని చెప్పేసి సిద్ధపడ్డారు. ఖజానా లేదంటున్నారు మరోవైపు. వాళ్ళు చేసిన అప్పుకి వడ్డీ కట్టాలని అంటున్నారు. మరి ఇప్పుడు కౌలు రైతులకు గాని, రైతు కూలీలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఎలా కడతారు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇవ్వాలి. ఎక్కడి నుంచి పట్టుకొస్తావు పక్కన పెట్టడమే. ఉమ్, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఇవ్వాలి. వాళ్ళ జీవితాలను బాగు చేయాలన్నా చేయొద్దా? గతంలో తప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పుడు వడ్డీ కట్టే బాధ్యత మేము ఉన్నప్పుడు బలవంతంగా మా మీద నెట్టివేశారు కదా. ఇన్ని ఇబ్బందులున్నా కూడా మేము వడ్డీ చెల్లిస్తున్నాం. ఇన్ని ఇబ్బందులున్నా కూడా సామాన్యులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మొత్తం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రాన్ని మొత్తం ఆర్థిక దోపిడీ కేంద్రంగా మార్చారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చారు. అయినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కుంగిపోలే కదా. అదనపు వనరులను ఏ రకంగా సమకూర్చాలో మేము ప్లాన్ చేస్తున్నాం. అదనపు వనరులకు సంబంధించి అన్వేషణ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక సస్యామలమైన ప్రాంతం. గోదావరి నది ఉత్తరాన, కృష్ణా దక్షిణాన ప్రవేశిస్తుంది. ఒక దోబ్, ఇది ఒక అద్భుతమైన దోబ్. కాబట్టి ఈ ప్రాంతంలో పుష్కరమైన పంటలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు వాడకుండా కూడా వరి పంట ఉత్పత్తిని పెంచాం మేము. అట్లాగే రుణమాఫీని 2 లక్షలు చేస్తామన్నాం, 80% పూర్తి చేసాం. టెక్నికల్గా అక్కడెక్కడ ఏమైనా అంశాలు ఉంటే వాళ్ళు సరిచేసే ప్రయత్నం చేస్తాం. రైతు భరోసా ఆల్రెడీ వేసాం, ఇప్పుడు మళ్ళీ వేయబోతున్నాం. కాబట్టి ప్రతిపక్షాలు, ప్రధానంగా బీఆర్ఎస్, మేము 10 నెలలు అధికారంలో ఉన్నాను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. 10 నెలలు ప్రతిపక్షాలు ఉండలేకపోతున్నారు. మేము 10 ఏళ్ళు ఉన్నాం కదమ్మా. మొత్తం కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు వాళ్ళు, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ అన్నారు. 10 ఏళ్ళు మా మొత్తం శాసనసభ్యులను చేర్చుకున్నా, పార్టీ నాశనం చేయాలన్నా కూడా మళ్ళీ మేము ఫినిక్స్ పక్షిలాగా లేచి పవర్లోకి వచ్చాం. ఇక్కడ బీఆర్ఎస్ది అధికారానికి సంబంధించిన దూరం కావడం అనే కోణంలో బాగా నిరాశ నిస్పృహకున్నారు. ఈరోజు కవితకు కేటీఆర్ మధ్య యుద్ధం జరుగుతున్నది. ఈయన టాపిక్, ఆమె టాపిక్, ఇద్దరి మధ్య ఇంటర్వ్యూలలో ఎక్కడ కూడా కొంతలతో కూడుకున్న అభిప్రాయాలు లేవు. కాబట్టి వాళ్ళు అధికారం లేకుండా బ్రతకలేరు. మేము ప్రజలు లేకుండా ప్రజలతో పాటు ఉంటాం కాబట్టి ప్రజలను ప్రేమిస్తాం. ప్రజలను ప్రేమించాలి, ప్రజలను ప్రేమిస్తారు. ఒకరోజు వెనక కావచ్చు, ఒకరోజు ముందు కావచ్చు, కానీ మేము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని నెరవేరుస్తాం. వనరులను సృష్టించే చైతన్యం మాకుంది. ఖచ్చితంగా సృష్టిస్తాం. సామాన్యులకు న్యాయం ఇస్తాం.